బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో టీడీపీకి ట్విస్ట్లు ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ ప్రకటించిన 2 నియోజకవర్గాలకు తన లిస్టులో అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఈ 2 నియోజకవర్గాల్లో ఒకటి అరకు నియోజకవర్గం కాగా మరొకటి అనపర్తి. కూటమిలో బీజేపీ చేరిన తర్వాత అనపర్తి సీట్ను అడుగుతున్నట్టు ప్రచారం జరగ్గా అనూహ్యంగా అరకు కూడా ఆ బీజేపీ జాబితాలో చేరడమే చర్చకు దారితీసింది. ఏపీ అసెంబ్లీకి 10 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. అయితే అనూహ్యంగా 10 మందిలో 4 కొత్తవారికి టికెట్లివ్వడమే కాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో బిజీగా ఉన్న నేతలను సైతం అసెంబ్లీకి పరిమితం చేయడం సంచలనంగా మారింది. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపారు. అయితే సుజనాకు విజయవాడ పశ్చిమ, సత్యకుమార్కు ధర్మవరం నుంచి అసెంబ్లీ టికెట్లు ఖరారు చేసింది బీజేపీ. ఇక ఎచ్చర్ల నుంచి నడికుదుటి ఈశ్వర్రావు, అరకులోయ నుంచి పంగి రాజారావు, అనపర్తి నుంచి ఎం శివరామకృష్ణమరాజు, ఆదోని నుంచి పార్థ డెంటల్ పార్థసారథికి టికెట్లిచ్చింది బీజేపీ. అయితే అరకు, అనపర్తి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించడమే పెద్ద చర్చకు దారితీస్తోంది. అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా దున్నుదొరను అందరికంటే ముందే ప్రకటించారు చంద్రబాబు. కూటమిలోని జనసేన కూడా అరకు నుంచి టీడీపీ అభ్యర్థిని ఏకపక్షంగా ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. కానీ అరకు బహిరంగ సభలో దున్నుదొర పేరు ప్రకటించాల్సిన పరిస్థితిని అర్థం చేసుకుని చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవించింది. అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు మాజీ సైనికుడు శివరామకృష్ణను బరిలోకి దింపింది బీజేపీ. దీంతో బీజేపీ తీసుకున్న 2 స్థానాలకు బదులు టీడీపీకి ఏ స్థానాలను తిరిగి ఇస్తుంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లూరి జిల్లాలోని అరకు బీజేపీ ఖాతాలో చేరడంతో అదే జిల్లా కేంద్రమైన పాడేరు నుంచి టీడీపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. టీడీపీ 2 జాబితాల్లోనూ పాడేరు అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఇప్పుడు పాడేరు బదులుగా అరకు నుంచి బీజేపీ పోటీ చేస్తుండటంతో పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. గత 5 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో పనిచేస్తున్న గిడ్డి ఈశ్వరి పొత్తుల్లో భాగంగా సీటు త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు బీజేపీ ఆ స్థానం నుంచి పోటీకి వెనక్కు తగ్గడంతో అదృష్టం గిడ్డి ఈశ్వరి తలుపు తట్టినట్లయింది. ఇక అనపర్తి బదులుగా టీడీపీ ఏ సీటు తీసుకుందనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ ఆశించిన సీట్లలో దాదాపు అన్ని సీట్లకు టికెట్లు ప్రకటించింది. అయితే టీడీపీ 6 సీట్లను పెండింగ్లో పెట్టగా మిత్రపక్షాలకు కేటాయించిన పాడేరు, అనంతపురం అర్బన్ కూడా ఇప్పుడు టీడీపీ జాబితాలోకి చేరాయి. దీంతో టీడీపీ 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మొత్తం 175 స్థానాలకు కూటమి 167 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. టీడీపీ ప్రకటించాల్సిన స్థానాలే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈ 8 స్థానాల్లో చాలా చోట్ల సీనియర్లు టికెట్లు ఆశిస్తుండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందో, ఎవరికి హ్యాండ్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.